జగన్మోహన్ రెడ్డి అంటున్నారు గవర్నమెంట్ వచ్చి కూటమి గవర్నమెంట్ వచ్చే 7 నెలల అయింది రాష్ట్రం తప్పుల పాలైపోయింది అది ఇదని చెప్పండి. అసలు అప్పుల గురించి అప్పులపారం మాట్లాడటం అనేది ప్రజల్లో అందరూ కూడా ఇందాక ప్రెస్ మీట్ చూసి నవ్వుకుంటా ఉన్నారు. బహుశా ఆయనకి స్క్రిప్ట్ రాసి ఇచ్చిన అతను సరిగ్గా రాసేవలేదో లేదా ఈయన చదివేటప్పుడు బట్టి పట్టుకొచ్చుకున్నది సరిగ్గా చెప్పలేదో అర్థం కాలేదు. కానీ గత ప్రభుత్వంలో అని రాయబోయి ఈ ప్రభుత్వంలో అని రాసి ఉంటారు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే 11 లక్షల కోట్ల పైబడి అప్పు జగన్మోహన్ రెడ్డి సర్కార్లోనే అది రికార్డు సాధించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క కార్యదక్షతతో మరి ఏ విధంగా అయితే గతంలో చేసినట్టుగా భారీగా అప్పులు చేయకుండా మరి అటు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం తీసుకుంటా అట్లాగే ఇక్కడ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తూ ఇక్కడే సంపద సృష్టించాలి అనే ఒక ఉద్దేశంతో మితిమీరిన అప్పులు చేయకూడదనే ఒక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకం అందరికీ కూడా నేను ఒక చిన్న లెక్క చెప్పబోతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు గతంలో 2019లో ఆయన ముఖ్యమంత్రిగా అధికారం కోల్పోయిన నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు సుమారుగా 2.5 లక్షల కోట్ల రూపాయలు ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి అతను దిగిపోయే నాటికి 11.5 లక్షల కోట్లు దాటేసింది. అంటే గతంలో 2.5 లక్షల కోట్లు తీసేస్తే సుమారుగా 9.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. ఇందులో 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకి సంక్షేమ రూపేణా నేను అందించానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పినటువంటి పరిస్థితి. ఆ 9.5 లక్షల్లో 2,70,000 తీసేస్తే ఎంత ఉంటుందండి? 6,90,000 కోట్ల రూపాయలు ఉంటుంది. ఆ 6,90,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చినటువంటి డబ్బులు ఎక్కడికి వెళ్ళి అంటే ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతానే ఉన్నారు 2 లక్షల పైచిల కోట్లు. వాటి నుంచే ఉద్యోగస్తులు జీతాలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇతరత్ర కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. సంక్షేమ పథకాల కిందకి తీసాంగా 2,70,000 కోట్లు అప్పులోంచి తీసాం. మరి మిగతా ఈ 6,90,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి ఎవరి జేబులోకి వెళ్ళి అంటే ఇదంతా నువ్వు చేసినటువంటి అవినీతి. నువ్వు నీ మనుషులు కలిసి పందికొక్కుల్లా ఈ రాష్ట్రం మీద పడి మేసినటువంటి పరిస్థితినే ఈరోజు మేము ఈ లెక్క సమాధానం చెప్పమనండి. ఏ వైసీపీ నాయకుడైనా ఈ లెక్కకి సమాధానం చెప్పగలరా అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి అప్పులు మీరు చేసి నిందల కూటమి ప్రభుత్వం మీద వేయటం అనేది అది అత్యంత దుర్మార్గం. ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారండి. గతంలో నువ్వు బటన్ నొక్కా అని అన్నావు. ప్రజలు నీకు రివర్స్ బటన్ నొక్కి ఇంట్లో కూర్చోబెట్టారు. ప్రతిపక్ష హోదా కూడా రాకుండా నువ్వు కేవలం పులివెందుల నియోజకవర్గానికి ఒక శాసనసభ్యుడిగా మాత్రమే నువ్వు ఉన్నావు. ప్రజలు నీకు ఇంటూ బటన్ నొక్కారు. అయినా కూడా బుద్ధి లేకుండా ఈరోజు మళ్ళీ వచ్చి బటన్ నొక్కుతానని మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి నీకు ఇక శాశ్వతంగా నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎండ్ బటన్ నొక్కడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు జాలి తెలిసి 11 సీట్లని ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఏంటంటే ఇక మూటాముల్లి సర్దుకొని నువ్వు ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఇంకో విషయం కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాడు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉంటున్నారు, హైదరాబాద్ వెళ్ళొస్తూ ఉన్నారు, ఆయనకు అక్కడ స్థిర నివాసం ఉంది అని చెప్పి అక్కడ తప్పుపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొన్నటి దాకా హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధాని. మరి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి కూడా ఒక ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన అక్కడ ఉండటానికి ఆయనకు పూర్తి అర్హత ఉంది. నీకేం అర్హత ఉందని బెంగళూరులో ఉంటా ఉన్నావు? నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసావు, ప్రతిపక్ష నాయకుడిగా చేసావు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నావు. నీకేం అర్హత ఉందా? నువ్వు బెంగళూరులో ఉంటా ఉన్నావు, మరి నువ్వు ఇక్కడ ఎందుకు ఉండట్లేదు? కాబట్టి భగవంతుడు రాసిన స్క్రిప్ట్లో భాగం ఇవన్నీ కూడా. గతంలో నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద ఏవైతే అవాకులు చవాకులు పేలావు, ఈరోజు నువ్వు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నావు. కాబట్టి అధికారం శాశ్వతం అని గతంలో విర్రవీగినటువంటి మీరు ఈరోజు ప్రతిపక్షంలో కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఇదే విధంగా ప్రవర్తించడం అనేది బాధాకరం. ఖచ్చితంగా ఇన్నాళ్ళు కూడా ప్రజల్ని, కార్యకర్తల్ని అందరినీ గాలికి వదిలేసి ఈరోజు ఏదో ఈ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు వచ్చినాయనో లేదంటే డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ ఎన్నికలు వచ్చినాయనో వీళ్ళందరినీ తీసుకొచ్చి నువ్వు గూడు పుటాణి చేయటం అనేది వాళ్ళు కూడా నమ్మే పరిస్థితి లేదు. నిన్న విజయవాడకు చెందినటువంటి కార్పొరేటర్లని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి నివాసంలో ఇక్కడ ఉన్నటువంటి చోటా మోటా నాయకులందరూ కూడా అక్కడ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే నాకు ఇందులో ఒక అనుమానం ఉందండి. నిన్న 38 మంది కార్పొరేటర్లు వెళ్ళారని చెప్తా ఉన్నారు. అసలు 38 మంది కార్పొరేటర్లు వైసీపీతోనే లేరు. అంటే
రోడ్లో దారిని పోయేవాడిని ఎవరినో తీసుకొచ్చి వాడికి ఒక కండవా వేసి వీడే కార్పొరేటర్ అని చెప్పి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందేమని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే 38 మంది కార్పొరేటర్ల బలం ఆ పార్టీకి లేదు. ఆ పార్టీ చాలా మంది చీకొట్టి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే మేము ఈ సందర్భంగా ఏం ప్రలోభాలు కాదు. ఇప్పుడు ఒకటండి, గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా సంతలో పశువులు కొన్నట్టు ఎమ్మెల్యేలు కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇతను ఏ విధంగా అయితే ఇతను చెప్పాడు, నా సిద్ధాంతం ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరైనా సరే రాజీనామా చేస్తే నా పార్టీలో చేర్చుకుంటానని చెప్పాడు. మరి వల్లభనేని వంశీని ఎట్టా కొన్నావు, కర్ణం బలరాంని ఎట్టా కొన్నావు, లేదంటే వాసుపల్లి గణేష్ని ఎట్టా కొన్నావు, వీళ్ళందరినీ కూడా సంతలో పశువులు కొన్నట్టే కదా కొన్నావు. అది నువ్వు అసలు ఇట్లా బేరసారాలు సాగిస్తున్నారని మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టే ఉందని కూడా ఈ సందర్భంగా మేమే కాదు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మేం కాదు, సామాన్య ప్రజలు, ఇప్పుడు రాజకీయ చైతన్యం కూడా లేనటువంటి ప్రజలే చెప్తా ఉన్నారంటే ఎంత దిగజారిపోయి నువ్వు రాజకీయం చేస్తా ఉన్నావు ప్రజలందరూ కూడా అర్థమవుతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను అధికారంలో ఉంటాను 2.0 జగన్ 2.0 ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పే మన అధికారం కోల్పోయారు. అసలు మనం చూసుకున్నట్లయితే మన ఎన్నికల సమయంలో TV9కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈ పెద్ద మనిషి. అందులో ఆ యాంకర్ గారు ఒక ప్రశ్న వేసాడు, ఏమండి మీరు ఇన్ని చెప్తా ఉన్నారు కదా, ఇన్ని గెలుస్తూ ఉంటున్నారు కదా, మరి కుప్పం మంగళగిరి పిఠాపురం పరిస్థితి ఏంటంటే వై నాట్ 175 రజనీ అని చెప్పి అన్నావే, అసలు ఆ డైలాగ్కి ఇవ్వచ్చా ఆస్కారు? అసలు ప్రపంచంలో ఎక్కడా కూడా లేనటువంటి నట విశ్వరూపం అంతా కూడా ఆ రోజే కనబడింది. అది నమ్మి చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు పాపం ఆర్థికంగా నష్టపోయారు, రాజకీయంగా నష్టపోయారు, వివిధ రకాలుగా నష్టపోయారు. కాబట్టి ఇతను 30 సంవత్సరాలు ఉంటాననేది కల్లో. కాబట్టి ఆ బెంగళూరులో యలహంక ప్యాలెస్లో పరుపు మీద బాగా మెత్తగా ఉన్నట్టుంది, దాని మీద పడుకుని నేను కళ్ళలు గంటా ఉన్నాడు. కాబట్టి ఇంకా అటువంటి కళలు తప్ప నిజ జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి అయితే ఇంకో 10-15 ఏళ్ళ దాకా అయితే కనిపించట్లేదు. అంటే మేము ఇతరులాగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు చెప్పం, ఎందుకంటే రాజకీయాల్లో గెలిపోవటం అనేది సర్వసాధారణం. తెలుగుదేశం పార్టీ కూడా అనేక జయాపజయాలని ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో మాకు తెలుసు, ప్రజల యొక్క విలువ తెలుసు, వారి ఓటు విలువ తెలుసు. వారి ఓటు విలువ తెలియనివాడు, ప్రజాస్వామ్య విలువ తెలియనివాడు ఇట్లాంటి దుర్మార్గపు మాటలు మాట్లాడతాడు. ఇంకో 30 ఏళ్ళే నువ్వు నియంతవా 30 ఏళ్ళు ఉండటానికి? కాబట్టి ఇప్పటికైనా సరే మారాలి. దానికి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు, ఈయనకి కొద్దిగా మెంటల్ డిజార్డర్ ఉందని కూడా ప్రజలే చెప్తా ఉన్నారు, మేం కాదు, ప్రజలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా దానికి కూడా కావాల్సినటువంటి చికిత్స చేయించుకోవాలని కూడా ఈయనకి సలహా ఇస్తా ఉన్నాం. సీటు విచారణ చేయగానే రాత్రి ఇంటి దగ్గర అగ్ని ఫైల్స్ కానీ తగలబడింది అది ఇదని వస్తుంది. దాని మీద అంటే ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పనికిరాడు కానీ విధ్వంసం చేయడంలో ఈయనే సాటి. అందుకని దానికి చెప్పడానికి ఒక ఉదాహరణ, అసలు ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారింటి ముందే గడ్డి తగలబడుతుందా, లేదా వైసీపీ నాయకులు అధికంగా ఉండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధీనంలో ఉన్నటువంటి గతంలో ఉన్న ఆఫీసుల్లో ఫైల్సే తగలబడతాయా? అంటే ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తున్నటువంటి కుటిల రాజకీయాల్లో ఒక భాగం. మద్యానికి సంబంధించి సిట్టు విచారణ చేసి ఖచ్చితంగా ఇందులో కొన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళు మింగేశారు అని చెప్పి ఏదైతే మేము ఆరోపణలు చేస్తా ఉన్నామో దానికి చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దానికి ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి సిట్టు విచారణకి నన్ను ఆదేశించడం జరిగింది. ఈ సిట్టు విచారణకు మేము ఆదేశిస్తే దీన్నేదో కూడా ఒక బ్రహ్మాండం బద్దలైపోయినట్టు ప్రభుత్వం మీదుంది కాబట్టి మీరు సిట్టు విచారణ, అవునయ్యా ప్రభుత్వం ఎవరిదుంటే వాళ్ళే సిట్టు విచారణ వేస్తారు. గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద సిట్టు విచారణ వేయలేదా? ఆనాడు నువ్వేం చెప్పావు, సిట్ అనేది స్వతంత్ర దర్యాప్తు సంస్థ, దాన్ని ఎవరో ప్రలోభ పెట్టే పరిస్థితి ఉండదు అన్నావు. మరి ఆనాడు అది వర్తించినప్పుడు ఈనాడు కూడా వర్తిస్తుంది కదా. ఆనాడు నువ్వు కేసు పెట్టినప్పుడు ఈనాడు మేము పెట్టచ్చు కదా, ఆనాడు నువ్వు జైలు పంపిస్తే ఈనాడు మేము జైలు పంపించవచ్చు కదా. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ప్రజలే గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం, మేము జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు కానీ మా పార్టీ నాయకులకు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ లేదు. మేము ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజలు మాకు 164 సీట్లు మ్యాండేట్ ఇస్తే ప్రజలకు మేము సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక సాధారణమైనటువంటి ఎమ్మెల్యే, నీకు నిజంగానే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే రా అసెంబ్లీకి వచ్చి స్పీకర్ గారో డిప్యూటీ స్పీకర్ గారో చైర్లో ఉంటారు, వారిని అధ్యక్షాన్ని నువ్వు పిలు, వాళ్ళు నీకు అవకాశం ఇస్తారు, నువ్వు మాట్లాడు. అంతేగాని భయపడి ఇంట్లో కూర్చుని నాకు గౌరవం లేదు, నీకు ఎవరు గౌరవం తగ్గించారు? ప్రజలు గౌరవం తగ్గించారు. అంటే ఏంటి, ఇతని కోపం ప్రభుత్వం మీదో నాయకుల మీదో కాదు, ప్రజల మీద ఇతని కోపం. కనీసం నాకు ప్రతిపక్ష స్థానం కూడా కల్పించలేదు, వీళ్ళ కోసం నేను అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలని నువ్వు భావిస్తూ ఉన్నావు. ఖచ్చితంగా రేపు అసలు నీకు ఆ ఎమ్మెల్యే పదవి కూడా అవసరం లేదని ప్రజలు భావిస్తూ ఉన్నారు.
కాబట్టి ఇతని పార్టీకి ఎండ్ కార్డు పడే రోజులు, ఎగ్జిట్ బటన్ ప్రజలు నొక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.